అంటే కాలేజీలో అమ్మాయిలు సైట్ వేసినట్టుంది. ఏమన్నా ఒక అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే లాగా ఉన్నారా? అందులో బాలకృష్ణ 100 జీవులు ఎత్తాడు, ఆడ సెక్యూరిటీని దోస్తాడు, ఒక్కని తేలేకపోతున్నాడు. అదే కాకుండా చంద్రబాబు నాయుడు సీట్లో కూర్చున్నాడు, రామారావు గారు పైన ఉన్నాడు, ఆయన చాలా సంతోషంగా ఉంటాడు. కనీసం నిజ జీవితంలో చేయకపోయినా అసెంబ్లీలో వచ్చి సీట్లో కూర్చున్నారు. ఇది బాలకృష్ణ గారికి ఇది పద్ధతి కాదు. ఆ కుటుంబ సభ్యులు కూడా ఈరోజు ఆనందపడి ఉంటారు. రెండోది, దయచేసి బాలకృష్ణ లోపల రానియద్దు. ఎందుకంటే ఆయన సర్టిఫికెట్ తెచ్చుకున్నాడు, ఆయనకి మెంటల్ గా ప్రాబ్లం ఉందని. మా వాళ్ళు సైకో ఉండదు, అసలు సైకో వాళ్ళు, వాళ్ళ మావ. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి మెంటల్ ఉంది, వాళ్ళ తమ్ముడికి మెంటల్ ఉంది, బాలకృష్ణ గారికి మెంటల్ అయితే సబ్జెక్ట్ ఉంది. వాళ్ళ గన్ను కింద తీసుకొచ్చి నిన్ను కాల్ చేసిన నన్ను కాల్ చేసిన ఏం కావాలి స్వామి, కేసులు కూడా ఉండవు. దయచేసి స్పీకర్ సార్ సర్టిఫికెట్ తీసుకొని లోపల పంపించండి, వాళ్ళందరినీ సస్పెండ్ చేయండి, ఖచ్చితంగా మానసిక హాస్పిటల్ పంపించమని స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. బాగలేదు బాలకృష్ణ గారు చూడండి, ఆయన పద్ధతి ఎలా ఉందంటే నేను మేసాలు చెప్తాడు. మేసాలు సినిమా ఇదా, మేసాలు 1 కిలోమీటర్ పెంచావు, మా మీద మేసాలు తిప్పేదిలా. నాయన జరిగిన కూడా అన్యాయం. ఆ రోజు ఏం మాట్లాడాల, ఈ రోజు పట్టుకొచ్చి ఒక వీధి రౌడీలాగా ప్రవర్తిస్తారు. బాలకృష్ణ గారు దయచేసి ఇది పద్ధతి మార్చుకోకపోతే జనాలు కూడా మీద తిరగబడతారు. కాబట్టి ఎన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు ఏం చేయలేనోడివి ఏడకొచ్చేసి విజువల్ అయిపెట్టింది మంచి పద్ధతి కాదని తెలియజేస్తున్నా. ఇంకొకటి, ఫ్లోటు జింక మీద ఊదమని ఆయన చెప్పాడు. సింహం జగన్ ముందు ఊతే బతుకుతారు. వాళ్ళు మనుషులేనా? ఫ్లూట్ ఆడు ఊదాలి, ఫ్లూట్ జింకలు చంద్రబాబు నాయుడు జింక ఆడు ఊదుకో. చేతిలో బాలకృష్ణకి బాగా ఊదే అలవాటు ఉంది. కాబట్టి వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలని కోరుకుంటా ఉన్నాను. హాస్పిటల్ కంపల్సరీ మీరు పంపించాలి సార్ వాళ్ళందరినీ. నిజంగా ఒక్కరన్నా చూడండి, ఒక్కరన్నా పద్ధతిగా ఉన్నారు చూడాడు. మీసాలు నాయుడు మీసాలు. కాబట్టి దయచేసి ఇటువంటి వాళ్ళ మటుకు ఈ అసెంబ్లీలో రానిదని చెప్తున్నా. 100 గంటలు పిచ్చొచ్చేస్తున్న అందరూ కూడా. రత్నాల్లో భాగంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత స్ట్రెంథెన్ చేస్తూ అధ్యక్ష ఈ రాష్ట్రంలోనే ఒక రికార్డు సృష్టించారు అధ్యక్ష. మరి తాజాగా అధ్యక్ష నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం వాళ్ళు రీసెంట్గా ఒక వెల్లడి చేయడం జరిగింది అధ్యక్ష, ఒక నివేదికను. దాంట్లో ఏమంటున్నారంటే అధ్యక్ష, మన దేశంలోనే ఉచితంగా ప్రజలకు వైద్య సేవలు అందించే రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మొట్టమొదటి స్థానంలో ఉందని చెప్పి వాళ్ళు వెల్లడించడం జరిగింది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, మన దేశంలోని ప్రజలందరికీ కూడా ఉచితంగా చక్కటి వైద్య సేవల్ని అందించాలనే ఒక గొప్ప ఉద్దేశంతో, మరి ఒక దూరదృష్టితో మరి వైఎస్ఆర్ గారు ఒక గొప్ప ఆశయంతో ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొస్తే అధ్యక్ష, మరి దాన్ని మరింతగా చాలా పెద్ద ఎత్తున కూడా చాలా చక్కగా మన రాష్ట్రంలో ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తూ దీన్ని స్ట్రెంథెన్ చేస్తూ అధ్యక్ష, మరి ఈరోజు మన దేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలబెట్టారు మన నాయకుడు, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. అలాగే అధ్యక్ష నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం వాళ్ళు రీసెంట్గా ఒక వెల్లడి చేయడం జరిగింది అధ్యక్ష, ఒక నివేదికను. దాంట్లో ఏమంటున్నారంటే అధ్యక్ష, మన దేశంలోనే ఉచితంగా ప్రజలకు వైద్య సేవలు అందించే రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మొట్టమొదటి స్థానంలో ఉందని చెప్పి వాళ్ళు వెల్లడించడం జరిగింది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, మన దేశంలోని ప్రజలందరికీ కూడా ఉచితంగా చక్కటి వైద్య సేవల్ని అందించాలనే ఒక గొప్ప ఉద్దేశంతో, మరి ఒక దూరదృష్టితో మరి వైఎస్ఆర్ గారు ఒక గొప్ప ఆశయంతో ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొస్తే అధ్యక్ష, మరి దాన్ని మరింతగా చాలా పెద్ద ఎత్తున కూడా చాలా చక్కగా మన రాష్ట్రంలో ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తూ దీన్ని స్ట్రెంథెన్ చేస్తూ అధ్యక్ష, మరి ఈరోజు మన దేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలబెట్టారు మన నాయకుడు, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఈ ఆరోగ్యశ్రీ పథకం అధ్యక్ష ఇప్పటికే మనము చూసినట్టయితే అధ్యక్ష 1059 ప్రొసీజర్స్ నుంచి అధ్యక్ష 3257 ప్రొసీజర్స్ వరకు కూడా మనం పెంచాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఈ ఆరోగ్యశ్రీ పథకంకి
అడిషనల్గా డైమెన్షన్ని ఆరోగ్య ఆసరా అని చెప్పి కూడా మన ముఖ్యమంత్రి గారు దీన్ని యాడ్ చేస్తూ అధ్యక్ష ఎవరైతే పోస్ట్ రికవరీ పీరియడ్లో ఉంటారో అధ్యక్ష వాళ్ళకి 225 రూపాయల నుంచి 5,000 వరకు కూడా మరి ఆరోగ్య ఆసరా అంటూ చెప్పి అందిస్తున్నాం అధ్యక్ష. అలాగే బి ప్రశ్నకు సమాధానం అధ్యక్ష ఇప్పటివరకు కూడా అధ్యక్ష మనము అధికారంలోకి వచ్చాక అధ్యక్ష ఆగస్టు 31వ తారీఖు వరకు అధ్యక్ష మనము 9,193.61 కోట్లు మనం ఆరోగ్యశ్రీ కింద ఖర్చు చేశాం అధ్యక్ష. సి ప్రశ్నకు సమాధానం అధ్యక్ష. మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారికి ఏం సంబంధం? మళ్ళీ తగుదునమ్మా అని చెప్పిన మావాడు ఒకటి ఈ మధ్య మొన్న వచ్చేసాడు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవ్వగానే ఆదరా బాదరాగా స్పెషల్ ఫ్లైట్ ఒకటి పెడితే అక్కడి నుంచి వచ్చేసి ఆయన చెప్తాడు, జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలియదేమో, ముఖ్యమంత్రి గారు అనే వ్యక్తి మౌఖిక ఆదేశాలు ఇస్తాడు తప్పితే సంతకాలు ఎక్కడ పెట్టరో తెలుసుకోవా ముఖ్యమంత్రి గారు అని మాట్లాడతాడు. అరే బాబు ఒక్కసారి ఎమ్మెల్యే గెలవరా బాబు, కనీసం కార్పొరేటర్గా నాకు గెలిస్తే అసలు ఎవడు ఎక్కడ సంతకాలు పెడతాడు అనేది అర్థం అవుద్దనేది కూడా అతనికి తెలియదు. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు మా వాడికి చెప్తున్నాను, జైలు కాడికి వచ్చి చంద్రబాబు సంతకాలు పెట్టక్కర్లేదని చెప్పేవాడికి ఈ కాగితం మీద 15 చోట్ల చంద్రబాబు నాయుడు సంతకాలు పెట్టాడు. ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించినటువంటి 15 చోట్ల ఎక్కడెక్కడ అంటే ఓంప్రదం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మొదలు పెట్టాలనే దగ్గర నుంచి 13 చోట్ల సంతకాలు పెట్టారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అది మొదలు పెట్టాలి, అంకురార్పణ చేయాలి దగ్గర నుంచి. అరే బాబు రూల్స్ అక్కర్లా, డిస్పెన్స్ ది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్రోటోకాల్స్ అండ్ రిలీజ్ ద అమౌంట్ అని చెప్పినటువంటి స్వదస్తూరితో రాల్చి సంతకాలు పెట్టుకున్నాడు 13 చోట్ల. అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అడ్డగోలు లెక్కలు ఏది కూడా మీరు అడ్డం చెప్పేటికంటే కానీ వాళ్ళు అడ్డులు పెట్టేటికంటే కానీ ఐఏఎస్ అధికారులు ఎవరు రూల్స్ చెప్పినా అవన్నీ కూడా పక్కకు తోసేసి ఈ డబ్బులు మొత్తాన్ని డిజైన్ టెక్కి పంపించండి అని చెప్పని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు సంతకాలు పెడితే ఎవడు అసలు సంతకాలు పెట్టలేదంటారు. పెట్టిన ఆయనేమో సిఐడి డిపార్ట్మెంట్ మర్యాదగా తీసుకొచ్చి కూర్చోబెట్టి చంద్రబాబు నాయుడు గారు ఇదిగో మీ సంతకాలు ఇదిగో అండి ఏంటి ఇట్లా చేసేసారు, ఈ పాపం చేశారేంటి, ఈ 371 కోట్లు జనం డబ్బులు ఇలా హల్వా తిన్నట్టు తినేశారేంటండి మీరు అందరూ కలిసి అని మాట్లాడితే ఏమో నాకు తెలవదు గుర్తులేదు, ఎన్నిసార్లు అడిగినా మర్చిపోయా, ఏమో నాకు తెలవదు గుర్తులేదు మర్చిపోయా. ఏమో ఇదే జూనియర్ ఎన్టీఆర్ సినిమా లాగా డైలాగులు ఉన్నాయి తప్పితే అసలు మామూలుగా ఈ చంద్రబాబు నాయుడు తెలవపోతే సంతకాలు నీయే కదా, 13 చోట్ల సంతకాలు నువ్వే పెట్టావు కదా, నాకు తెలియదు మర్చిపోయా గుర్తులేదు. తప్పు కదా. ప్రమాణం చేసి సాక్షాత్తు కొన్ని వేల మందిని నువ్వు పోగేసుకొచ్చి నాగార్జున కాలేజ్ ఎదురుగుండా ఖాళీ స్థలంలో ప్రమాణం చేసి ప్రజల ఓటు ద్వారా రాజ్యాంగం నాకు కల్పించినటువంటి ఈ అవకాశాన్ని ఎలా అమలు చేస్తానని ప్రమాణం చేశావు. ప్రమాణాలని పొంగలో తొక్కి ఏ రకంగా ప్రభుత్వ డబ్బుని ప్రజల డబ్బుని ఈ రకంగా తినేటాకి మార్గం ఏర్పాటు చేశావు. ఒక ఆయన చెప్తాడు నోట్లు చంద్రబాబు నాయుడు లెక్క పెడుతున్నట్టు, హవాలా ఓడి బ్యాగ్ తెచ్చి డబ్బులు లెక్క పెడుతున్నట్టు నీ దగ్గర ఫోటోలు ఉన్నాయా, వీడియో ఉందా? మరి మామూలుగా ఇస్తాడు, మనకు మా ఫోటోలు గీటోలు హవాలా ఓడి తీసి మాకు ఇస్తాడు, మేము నేను చెప్తాడు. చంద్రబాబు అకౌంట్కి డబ్బులు పంపించారా, డబ్బులు ట్రాన్స్ఫర్ అయినట్టే ఉన్నా మీ దగ్గర ఆధారం ఉందా? వారి మామూలుగా మీరు బయలుదేరుతారు, ఇక లంచాలు కూడా మామూలుగా ఫోన్పేలును మామూలుగా ఈ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసి తెచ్చుకుంటారనమాట. ఇంత దుర్మార్గం. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చెప్తుంది, అరే బాబు మీ పిఎస్ శ్రీనివాసు చంద్రబాబుకి ఇచ్చాను లంచం తెచ్చని చెప్పని మీ పిఎస్ శ్రీనివాస్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి డిపాజిట్ ఇచ్చాడు. కిలార్